ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 12వ తారీఖు చైత్ర పౌర్ణమి. ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు కొన్ని పరిహారాలను చేయటం వలన పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంటుంది. ఆ పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వచ్చిన తర్వాత మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది. ఈ నెల ఏప్రిల్ 12వ తారీఖు శనివారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారి కటాక్షం కూడా మన మీద ఎల్లవేళలా ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు హనుమాన్ జయంతి కూడా రావటం చాలా విశేషం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. ఏప్రిల్ 12వ తారీఖు చైత్ర పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో గనక మీరు చూసినట్లయితే మీరు చాలా అదృష్టవంతులుగా లెక్కించుకోవచ్చు. మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల మరింత మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే హనుమంతుడిని కూడా పూజించాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వటమే కాకుండా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్త చెట్టును ముట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దరిద్రం అంతా వెంటనే తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీళ్లలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. పౌర్ణమితో కూడిన శనివారం కలిసి రావటం వలన ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించడంతో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించాలి. అలా కనుక చేసినట్లయితే కనకవర్షాన్ని అమ్మవారు మీ ఇంటి మీద కురిపిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరం అంతా పుణ్యఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున చేసే పూజలో దేవుని ముందు పిండి దీపం వెలిగిస్తే కూడా జన్మ జన్మల అదృష్టం అనేది కలుగుతుంది. సంవత్సరం అంతా రాజయోగాన్ని అనుభవిస్తారు. పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే మీ తలరాత మారినట్లే. పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే నెల తిరిగేలోపు ఆ అప్పు మొత్తం తీరిపోతుంది. విపరీతమైన ఆర్థిక లాభం అనేది కలిసి వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. స్వస్తిక్ గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో అలాంటి వారి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కుటుంబం అంతా భోగ భాగ్యాలను అనుభవిస్తారు. ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా రాళ్ల ఉప్పును మాత్రం ఇంటికి తెచ్చుకోండి. చైత్ర పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీ మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరటమే కాకుండా జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది. పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే నరదృష్టి దోషాల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున కట్టుకునే నల్లదారం వలన ఎంతో శక్తివంతమైన ఫలితాలు ఉంటాయి. ఏలినాటి సిడిగి దోషం కూడా వదిలిపోతుంది. మీ ఇంటికున్న దరిద్రం మొత్తం పోయి అదృష్టం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టుకుని మీ ఇంటి గుమ్మానికి వేలాడు తీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో కనుక పెట్టుకున్నట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి నాడు లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట. కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి ఇంటి ముందు
ముగ్గు వేసుకోవాలి. కళకళలాడుతూ ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. పౌర్ణమి రోజు ఎర్రని వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజు గోమాతకు ఆహారాన్ని తినిపించండి. ఇలా చేయటం వలన మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం చేయటం వలన మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సాయంత్రం సమయంలో తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది. పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు. ఉల్లి వెల్లుల్లి వంటి పదార్థాలను కూడా తినకూడదు. పౌర్ణమి రోజు నూనె అస్సలు కొనకూడదు. పౌర్ణమి నాడు నూనె కనుక కొన్నట్లయితే అప్పుల పాలవుతారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలి అని కోరుకుంటున్నారో అలాంటి వారు పౌర్ణమి నాడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. క్షణాల్లో అదృష్టం అనేది వరిస్తుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఆయన నామస్మరణ కూడా చేస్తూ ఉండాలి. సుందరకాండ పారాయణం కూడా చేయాలి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్ళటం, నదీ స్నానాలు చేయటం, పేదవారికి దానం చేయటం వల్ల 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.